హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. రాష్ట్రంలోని పోలీస్ శాఖలో 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మరో 2,000 పోస్టుల భర్తీ అంశం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఈ 5,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ 2,000 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ వస్తే వాటిని అందులో యాడ్ చేయనున్నారు. దీంతో 7,000 భర్తీకి నోటిఫికేషన్ రాబోతుంది. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా, ఆల్రెడీ సీఎంఏ అనౌన్స్ చేశారు 5,000 పోస్టులకి మనకి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు. సో నిరుద్యోగులు మనకి ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకో 2,000 పోస్టులకు కూడా మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ అనేది ఉంది. పోస్టులకు సంబంధించి క్లియరెన్స్, ఒకవేళ అది కూడా క్లియర్ అయితే ఈ 5,000తో పాటు 2,000 కూడా యాడ్ చేసేది 7,000కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి న్యూస్ అనేది వస్తుందన్నమాట. అండ్ నాకు తెలిసి ఈ 2,000 యాడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ 5,000 నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుంది. ఈ నెలలోనే ఇస్తున్నట్టు మనకి సమాచారం అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నోటిఫికేషన్ రానియండి. రానిచ్చిన తర్వాత అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే 5,000కి సంబంధించి నోటిఫికేషన్ అంటే టోటల్గా 30 డిస్టిక్లో డివైడ్ చేస్తే, కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తే దాదాపు చాలా డిస్టిక్లలో, చాలా కేటగిరీలలో మీకు అసలు జాబ్సే ఉండవన్నమాట. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే పేపర్ 1, పేపర్ 2, ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయినా సరే మీరు జాబ్ అనేది కొట్టవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ అసలు మీ కేటగిరీలో కానివ్వండి, మీ డిస్టిక్లో వేకెన్సీ అనేది ఉండాలన్నమాట. మీరు ఇప్పటి నుంచే చదివి ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ డిస్టిక్లో కానివ్వండి, మీ కేటగిరీలో కానివ్వండి వేకెన్సీ లేదనుకోండి, అప్పుడు వేస్ట్ అనమాట. మీరు చదివి వేస్ట్, మీకు ఇంట్రెస్టే పోతుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ డిస్ట్రిక్ట్లో వేకెన్సీ ఉంటే, మీ కేటగిరీస్లో వేకెన్సీ ఉంటే అప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అప్పుడు కూడా మీకు చాలా టైం అనేది ఇస్తారు. మినిమం ఒక 3-4 మంత్స్ వరకు కూడా, 5 మంత్స్ వరకు కూడా ఎగ్జామ్కి అనేది టైం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో చాలా టైం ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిందాక వెయిట్ చేయండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు అనమాట. ఓకేనా? ఎందుకంటే 5,000కి సంబంధించి 30 డిస్టిక్లలో డివైడ్ చేసి మళ్ళీ కేటగిరీల్లో డివైడ్ చేస్తే ఉమెన్ రిజర్వేషన్ ఎంత ఉంటుందో కూడా మనకు తెలియదు. అండ్ ఉమెన్లకు కూడా పోస్టులు పోతే మళ్ళీ మీకు ఎన్ని వేకెన్సీ వస్తాయో తెలియదు. కాబట్టి అన్నిటికీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అనమాట. సో ఇదనమాట మనకి రాష్ట్ర సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్. ఈ నెలలో 5,000కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఒకవేళ మీకు అదృష్టం ఉంటే 7,000కి సంబంధించి నోటిఫికేషన్ అనేది వస్తుంది. వస్తే పూర్తి వివరాలతో మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.